ఆ, అమ్మా ఎట్లా ఉన్నారు? మేమంతా దేవుని ఆమేన్. పురుషులారా మీరెలా ఉన్నారు? దేవుని కృపలో బాగున్నాం. దేవుని కృపలో అందరం బాగున్నాం. ఆమేన్. అందరం బాగున్నాం అన్నగారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత సంతోషము. దేవుడు తన కృప మనకు తోడుగా ఉంచును గాక. ఆమేన్. ఇక్కడ సరే, ఈరోజు కన్నులు ఇంతకు ముందు ఏమేమి చదువుకున్నామమ్మా? చెవులు, హృదయము, నాలుక, చెవులు, నాలుక, హృదయము, అది కొంచెమే చెప్పుకుంటున్నాం. సంపూర్ణంగా మనము తెలుసుకోలేకపోతున్నాం. అయినా కొంచెమైనా కూడా అవి తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు కన్నులు కూడా తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. మొట్టమొదట ఇప్పుడు మనకున్న కన్నులు ఏ కన్నులు అని మనము తెలుసుకోవాలి. కాబట్టి ఆ కన్నులు మనం కావాలి. ఇవి ఇంతకు ముందు ఉన్నటువంటి కన్నులు. అవి ఇంతకు ముందు ఏదోను వనములో ఉన్నాయి. తర్వాత పరలోకములో ఆ కన్ను మనము కలిగి ఉంటాము. ఆమేన్. ఈ మధ్యలో మనము ఉన్నటువంటి కన్నులు ఏవి మామూలు శరీరానుసారమైన. అప్పుడప్పుడు మాత్రం పై నుంచి తెలియజేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఆది కాండము 3వ అధ్యాయము 5-7 వచనము దాకా. ఆది కాండము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 7. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడననియు. ఈ కన్నులు తెరవబడననియు. అంటే అప్పుడు అంతకు ముందు ఉన్నాయా లేవా? ఉన్నాయి. గుడ్డివాళ్ళను చేయలా. ఉన్నాయి. గుడ్డివాళ్ళను చేయలేదు. కానీ ఇప్పుడు కళ్ళు ఏమవుతాయి? తెలుస్తాయి. ఆమేన్. హల్లెలూయా. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉండురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైన వృక్షమునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ఆమె అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. అంటే ఏంది? ఈ శరీరానికి కావలసిన కన్నులు మాత్రము ఉన్నాయి. వాళ్ళకి మాత్రం అంతకుముందు ఉన్నాయి, కళ్ళున్నాయి. కానీ అప్పుడు ప్రభువుని చూడటము, ఆయనతో సహవాసము చేయటము, ఆ రకంగా ఉన్నారు. ఇప్పుడైతే లోకముతో సంబంధం కలిగి ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళు పొందారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సపోజ్
మీరు సంఖ్యాకాండము 22:31 చూస్తే 31వ వచనం. ఉమ్, మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు కనుక 20 సంఖ్యాకాండము 22:31. అంతలో 22వ యెహోవా విలాము కన్నులు తెరచను. ఆ, తెరిచిన కనుక అతనికి ఏం జరిగింది? బిలాము కన్నులు కన్నులు తెరవబడ్డాయి. బిలాము కన్నులు తెరవబడెను. Amen. ఇప్పుడు అతని కళ్ళు గుడ్డోడా మంచోడా? ఇంతకు ముందు శరీర కళ్ళు, ఇప్పుడు ఆత్మ కళ్ళు తెరవబడ్డాయి. ఆమేన్. మొట్టమొదట ఆదాము ఆత్మ కన్నులు కళ్ళున్నాయా? గలవాడు. కళ్ళున్నాయా లేవా? ఉన్నాయి. ఉమ్. ఏ కళ్ళు ఉన్నాయి? ముందు ఆత్మ కన్నులు ఉన్నాయి, తర్వాత శరీర ఆత్మ సంబంధమైనటువంటి వాళ్ళకేమీ తెలియదు. మనుషులు ఉన్నా కూడా మనం కాదు ఎవరోలే అనేటువంటి పరిస్థితి ఆమె. ఉండే. ఆమేన్. కాబట్టి ఏం చేశారు? ఒకటి కన్నులు తెరవబడిన తర్వాత కళ్ళు కళ్ళు అందమైన తెరవబడ్డాయి. కళ్ళు తెరవబడటం అని అంటే మనకు కూడా కళ్ళు తెరవబడగలిగినటువంటి వారుగా ఉండాలి. ఆమేన్. ఆమేన్. మీకు ఎంతమందికి కళ్ళు తెరిచి ఉన్నారు? హల్లెలూయా. ఇట్లా కూర్చుంటే కళ్ళు మూసుకుంటే పరలోక సంబంధమైనవన్నీ మనకి కనబడాలి. ఆమేన్. ఆమేన్. ఈ లోక సంబంధమైన కన్నులు కనబడతాయి, మామూలుగానే కనబడతాయి, అంతేనా? కానీ కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా కళ్ళు తెరవబడెను అని అంటే మనకి పరలోక సంబంధమైనటువంటివన్నీ మనము చూడగలుగుతాము. ఆమేన్. 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 అంటే ఇక పరలోకములో ఉన్నటువంటి అన్ని కనబడతాయి. ఖచ్చితంగా మనం చూస్తాము. ఇక ప్రకటన 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. దానికి 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు ఏమి కనపడినాయి? 7 గొర్రెపిల్ల కనపడింది. ఆ గొర్రెపిల్లకి 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయని చూశారు. 7 కన్నులు. ఆమేన్. ఆమేన్. 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు కనపడుతున్నాయి. ఏమి కళ్ళు? భూమి మీద మనుషుల దగ్గరికి అన్ని కూడా పంపించబడినాయి దేవుని 7 ఆత్మలు. కొన్నిసార్లు ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళు చాలా మంది చెప్పేవారు, ఏం కనబడుతున్నాయంట? కన్ను కనపడుతుంది. కన్ను కనబడింది బ్రదర్ అని. మంచిదే, దేవునికి స్తోత్రము కలుగును గాక. తేడా ఉంది, తేడా తెలుసుకోవాలి. ఒక కన్నేమో రౌండ్గా ఉంటది, రౌండ్ మీరు పడుకున్నప్పుడు లేకపోతే మీకు కన్నులు కనబడేటప్పుడు ఎట్లాగుంటది?
ఎర్రగా కనబడిద్ది. ఎర్రగా కనబడిద్ది. ఆ, ఎట్లా? రౌండ్గా కనబడిద్ది. ఎమ్మటే యేసుక్రీస్తు ప్రభు నామన నీకు ఆజ్ఞాపిస్తున్నాను, పా అని కమాండ్ చేయాలి. అప్పుడు అది కాక అలా కాకుండా ఎలా ఉంటుందంటే ప్లజెంట్గా ఉంటుంది. అమ్మా, ప్లజెంట్ బాగుంటుంది. ప్రజెంటేనా? ప్రజెంటుగా ప్లెజెంట్ గా ఉంటుంది. హాయిగా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది. భయంకరంగా ఉండదు, అక్క ఎర్రగా ఉండదు. మామూలు కన్ను మంచి అంటే కన్ను. మన కన్ను ఎంత ఉంటే కనీసం అదిగో అట్లా ఉండదు, అట్లా ఉంటుంది. ఇంత ఉంటే మానవ కన్ను ఆయనది అలాగుంటది. ఎందుకు చెప్తున్నా? ఇవన్నీ నేను చూసినవి గనుక నేను ధైర్యముగా చెప్పగలుగుచున్నాను. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. కాబట్టి మీకు ఎప్పుడైనా అనుభవము కలిగితే చూడంగానే అరే కన్ను ఇట్లా చూపి ఏది ఎర్రగా రౌండ్గా ఇట్లా గుండ్రగా ఉంటుందంటే చూపించిందే అది అపవాది. అని అబ్బా యేసు ప్రభువా అని అనుకోకూడదు. గద్దించారు. దాన్ని యేసుక్రీస్తు ప్రభు నామమున గెట్ అవుట్ అని దాన్ని పారదోలాలి. తర్వాత యేసు ప్రభు మాత్రము ఎంత హాయిగా ఉంటుందంటే హృదయములో ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. ఆమేన్. ఆమేన్. అది గ్రహించుకోవాలి. లేకపోతే నేను చూశాను సంతోషం సంతోషం అని ఆ లేనిపోని సంతోషాన్ని తెచ్చుకుంటారు. ఏది? సాతానుని చూసి అది తీసుకొచ్చుకొని ఉంటారు. అట్లా వద్దు, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆమేన్. ఆమేన్. ఇక ప్రకటన గ్రంథము 2:18-19. ప్రకటన గ్రంథము 2:19. తుయతైరాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము, అగ్ని జ్వాలల వంటి అగ్ని జ్వాల వంటి కన్నులు. ఆమేన్. ఎట్లుంటది ఆయన కన్ను? అగ్ని జ్వాల వంటి కన్నులు. అగ్ని జ్వాల వంటిది. అగ్ని జ్వాల కన్నులు, అపరంజిని పోలిన పాదములను గల దేవుడి కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఆమేన్. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఇక మనం పాత నిబంధనలో కొన్ని విషయాలు తెలుసుకోవలసిన వారిని చూడండి. 35 ఏషియా 35:5-6. గుడ్డివారి కన్నులు తెరవబడును. ఎప్పుడు గుడ్డివారి కన్నులు ఎప్పుడు తెలుస్తారు? పాత నిబంధనలోనా, కొత్త నిబంధనలోనా? ఆమేన్. యేసు క్రీస్తు ప్రభు యొక్క పవర్. గుడ్డివారు కన్నులు తెరవబడెను, చెవిటి వారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు పొప్పుకును, అడవిలో కాలువలు పారును. ఆమేన్. ఆమేన్.
యేసుక్రీస్తు ప్రభు గురించి ముందుగా చెప్పబడినది. యెషయా గ్రంథము 6:10. వారు కన్నులతో చూచి చెవులతో విని వారి కన్నులతో చూచి చెవులతో విని ఉమ్. చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ చెవుల హృదయములను క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులను మూయించుమని చెప్పారు. ఆమేన్. ఆమేన్. ఇక లూకా సువార్త 24:30-32 దాకా. 24వ అధ్యాయం 30 నుంచి 32 దాకా. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకుని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి వారి కన్నులు తెరవబడి అంటే గుడ్డివాళ్ళ కాదు, వాళ్ళు గుడ్డివారు కారు. వాళ్ళు బజార్లో వస్తున్నారు, వాళ్ళు మరి నడుస్తున్నారు. కాబట్టి వారి కన్నులు తెరవబడి ఇప్పుడు నీకు కన్నులు కూడా తెరవబడుతున్నాయి. ఆమేన్. ఒకటి పాత నిబంధనలో గంధము మనము తెలుసుకున్నాము. తెరబడే విధానము ఎవరికి తెరబడింది? మొట్టమొదట ఆదాముకి తెరవబడింది. తర్వాత ఇంకొక మరలా బిలాముకి తెరవబడింది. తర్వాత ఇప్పుడు వీరి కన్నులు తెరవబడినాయి. కాబట్టి ఇది నిజమే కదా? నిజమే. అందరూ గ్రహించుకో. ఖచ్చితంగా మీ కళ్ళు ఆయన తెరుస్తాడు. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయి. అప్పుడు మాయమై కూడా అంతే. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అంటే కళ్ళు తెరిచే పరిస్థితి ఉంటే పర్వాలేదు, కానీ ఏం చేస్తాము? కళ్ళు మూసుకుంటాం శుభ్రంగా. ఏం కనబడతాయి? పరలోక సంబంధమైనవి చూడగలవు. ఆమేన్. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఆమేన్. ఆమేన్. చదవన అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించపరచినప్పుడు మన హృదయంలో మండుచుండలేదా అని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో. కాబట్టి మన కళ్ళు తెరవబడాలి. ఆమేన్. 1 పేతురు 3:12. 1 పేతురు 3:12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను. ప్రభువు కన్నులు ఎవరి మీదమ్మా ఉంటాయి? నీతిమంతుల మీదను. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగానున్నది. ఆమేన్. మన కన్నులు ఎవరి దగ్గర ఉంటాయి?
ప్రభు ప్రభు కన్నులు నీతిమంతులు. కన్నులు నీతిమంతుల మీదను. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు, ప్రార్థన చేసుకున్నప్పుడు చాలా మంది చెప్తున్నారు ఏమని, అయ్యా ప్రభువుని చూశానయ్యా. ఏం చూసావు? కళ్ళు. ఏం చూశానమ్మా? కళ్ళు. కళ్ళు చూశాను అని చెప్తున్నారు. నిజమా కాదా? నిజమే. వాళ్ళు చెప్పేది నిజమే. ప్రభువు కన్నులు చూస్తున్నాను. నీతిమంతుల పైన ఉన్నది. నీతిమంతుల మీదను. మీరు నీతివంతులుగా తీర్చబడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీరు చూడగలరు. ఆమేన్. హల్లెలూయా. బహుశా నేను అనుకుంటున్నాను చాలా మంది ఇక్కడ లోకంలో ఉన్నటువంటి వారు చాలా మంది చూచారు. అవునా కాదా? ఏని కన్నులు చూసిన వారెవరు లేరా? ఆ? ఏం చూసినాం సార్. ఎంతమంది? హల్లెలూయా. ఆ, ఆ. నేను చూసాను సార్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 9వ అధ్యాయము. లూకాసు వార్త. సరే, టైం చాలా అయిపోయిందమ్మా. దాని గురించి ఇక చెప్పిన నీరసం వస్తుంది. చాలా మంది చదవలేక చాలా నీరసంగా ఉన్నట్టుంది. ఆమేన్. 9 మార్కు సువార్త 9:47. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 47వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. ఎక్కడ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన లేదు, ఈ శరీరానికి సంబంధించిన కన్ను. అయ్యో, ఆత్మ సంబంధమైన కళ్ళేమో అయి ఉంటాయి. ఆమేన్. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. ఆదాము దగ్గర ఆదాముకి మొట్టమొదట ఉన్నటువంటిది ఒకటి ఉన్నది కదా, తెరబడిని. కన్నులు తెరవబడి అవి పీకి పారేసి, ఎక్కడదే మరి పాతది అది ఆత్మ సంబంధమైన కళ్ళు మనకి ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, చదవండి ఒకసారి. 9:47 వచ్చిన. నీ కన్నులు నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబట్ట కంటే ఒంటి కన్ను గలవాడవే దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. అవును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ నాకు 2 కళ్ళు ఉన్నాయి. ఒక కన్ను ఉందా? ఒక కన్ను ఉందా? కనబడదు. ఆమేన్. హల్లెలూయా. ఒక కన్ను పీకి పారేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు ఈ కన్ను మాత్రమే కనబడుతుంది. ఈ కన్ను కనబడదు. ఆమేన్. అది పని చేయదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని రాజ్యములో నరకంలో పడవేయబట్ట దేవుని రాజ్యములో చేరగలను. ఆమేన్. కాబట్టి సహోదరులారా, మీ కన్నులు జాగ్రత్తగా ఉండండి. మీరు ఆత్మ సంబంధమైన
కళ్ళ చూడాలి. ఆత్మ సంబంధమైన కన్నులు వాటి కలిగి ఉంటాయి. కన్నులు వెలిగింపబడాలి. సంతోషముగా ఉంటుందంటే చెప్పలేము. మీరు సంతోషము కలిగి ఉండాలి, అంతేగాని లోక సంబంధమైన కళ్ళు పెట్టి చూస్తుంటే అన్నీ ఈ లోక సంబంధమైనవన్నీ కనబడతాయి. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని మనము కోరుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన కళ్ళు మీకు తెలిసినప్పుడు అన్ని చూస్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది. అది చెప్పన సత్యము కాని మీరు పొందుతారు. దేవుడు మీకు సహాయము చేయును గాక. ఆమేన్. 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 ప్రార్థన చేయమంటారా? చేయమా.